ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఇప్పుడు మనం వెక్టర్ ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటున్నాం. దాన్నే మరొక పేరు ఏంటంటే క్రాస్ ప్రోడక్ట్. ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఇప్పుడు ఇక్కడ వెక్టర్ ప్రోడక్ట్ అని ఎందుకన్నారంటే 2 వెక్టర్స్ మన యొక్క ప్రోడక్ట్ తీసుకుంటే మనకు వచ్చేది కూడా వెక్టర్ అవుతుంది రిజల్ట్. అంతకుముందు మనం డాట్ ప్రోడక్ట్ చెప్పుకున్నాం. అక్కడ డాట్ అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది రిజల్ట్? స్కేలార్ వచ్చింది. స్కేలార్ వచ్చింది సార్. స్కేలార్ సార్. స్కేలార్ ప్రోడక్ట్ అన్నాం లేదా డాట్ ప్రోడక్ట్ అన్నాం. కానీ ఇక్కడ 2 వెక్టర్స్ మధ్య ప్రోడక్ట్ అప్లై చేస్తే క్రాస్ ప్రోడక్ట్ దాన్ని మనం వెక్టర్ వస్తుంది కాబట్టి దాన్ని వెక్టర్ ప్రోడక్ట్ లేదా క్రాస్ ప్రోడక్ట్ అంటాం సింబాలిక్ గా చూస్తే. దాన్ని మనం ఎలా డిఫైన్ చేసామంటే మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ సైన్ ఏ బార్ కమ బి బార్ అని చెప్పి తీసుకున్నాం అమ్మా. ఏమై తర్వాత సైన్ ఏ బార్ కమ బి బార్ అని చెప్పి ఎన్ క్యాప్ అని తీసుకున్నాం. ఎన్ అనేది ఏంటంటే ఎన్ బార్ అనేది ఏమో వెక్టర్ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్ అని చెప్పి చెప్పాను నేను. ఏమండి ఇంకో విషయం, ఏ బార్ క్రాస్ బి బార్ అన్న ఏ బార్ కి బి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టర్ వస్తుంది అన్నమాట. మీకు అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. ఆ కండిషన్ అప్లై చేస్తాం మనం. ఇందులో ఏ ఒక్కటైనా సరే జీరో వెక్టర్ అయిందంటే ఏ బార్ కానీ బి బార్ కానీ లేదా ఏ బార్ బి బార్ కొలీనియర్ అయ్యాయి కానీ అంటే కానీ ఇప్పుడు ఏ బార్ జీరో బార్ అయినా దీని యొక్క క్రాస్ ప్రోడక్ట్ జీరో అవుతుంది. బి బార్ జీరో వెక్టర్ అయినా దాని యొక్క క్రాస్ ప్రోడక్ట్ జీరో అవుతుంది. ఏ బార్ బి బార్ కొలీనియర్ అవడం అంటే వాటి మధ్య యాంగిల్ 0 degrees కింద తీసుకుంటాం కాబట్టి సైన్ 0 0 కాబట్టి అప్పుడు కూడా మనకి ఏ బార్ క్రాస్ బి బార్ అనేది జీరో వెక్టర్ అవుతుంది. ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఈ విధంగా రాసాం. బి బార్ క్రాస్ ఏ బార్ అంటే డైరెక్షన్ మారిపోతుంది కాబట్టి వెక్టర్ కి యూనిట్ వెక్టర్ డైరెక్షన్ మారుతుంది. మైనస్ ఎన్ క్యాప్ అని తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ మైనస్ ముందు రాసేస్తే మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ సైన్ థీటా కింద రాస్తే మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ కింద రాసుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే క్రాస్ ప్రోడక్ట్ డస్ నాట్ సాటిస్ఫై కాంపిటేటివ్ లా లేదా క్రాస్ ప్రోడక్ట్ నాట్ ఫాలోస్ కాంపిటేటివ్ లా లేదా క్రాస్ ప్రోడక్ట్ డస్ నాట్ ఫాలో కాంపిటేటివ్ లా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు కాస్ థీటా ఇఫ్ ఏ బార్ ఇఫ్ థీటా ఇస్ ది యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ దెన్ సైన్ థీటా ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ అవుతుంది. అంతకు ముందు మనం డాట్ ప్రోడక్ట్ అప్లై చేసినప్పుడు సైన్ కాస్ థీటా ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ అని చెప్పాం. అక్కడ ఏంటంటే డాట్ ప్రోడక్ట్ చేస్తే స్కేలార్ వస్తుంది కాబట్టి మనం ఇంకా మాడ్ వేయలే న్యూమరేటర్ లో. కానీ ఇక్కడ మనకి రెండు ప్రోడక్ట్ చేస్తే క్రాస్ ప్రోడక్ట్ మనకు వచ్చేది వెక్టర్ కాబట్టి మనకు థీటా అంటే ఏ రావాలి? నాకు వాల్యూ రావాలి కాబట్టి డెట్ మాడ్ వేస్తుందని. అర్థమవుతుందమ్మా? తర్వాత ఇప్పుడు అలాగే ఏ బార్ బి బార్ అనేవి ఏ బార్ బి బార్ సి బార్ అనేవి 3 వెక్టర్స్ అని తీసుకుంటే క్రాస్ ప్రోడక్ట్ ఫాలోస్ డిస్ట్రిబ్యూటివ్ లా లేదా క్రాస్ ప్రోడక్ట్ సాటిస్ఫైస్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. క్రాస్ ప్రోడక్ట్ సాటిస్ఫై డిస్ట్రిబ్యూటివ్ లాస్. కాబట్టి ఏ బార్ క్లాస్ బి బార్ ప్లస్ సి బార్ అని తీసుకుంటే ఏ బార్ క్లాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్లాస్ సి బార్, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ తీసుకుంటే ఏ బార్ క్లాస్ సి బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. అలాగే ఎల్ఎం అనేవి స్కేలార్స్ అని ఏ బార్ బి బార్ వెక్టర్స్ అని తీసుకుంటే మైనస్ ఏ బార్ క్లాస్ బి బార్ అంటే మైనస్ ఏ బార్ క్లాస్ బి బార్ అవుతుంది కాబట్టి దీన్ని మనం బి బార్ క్లాస్ ఏ బార్ కింద రాస్తే మనకు వెక్టర్ డైరెక్షన్ మారుతుంది కాబట్టి మైనస్ పోతుంది. ఎల్ ఏ బార్ క్లాస్ బి బార్ అన్న ఎల్ ఇంటూ ఏ బార్ క్లాస్ బి బార్ అన్న ఏ బార్ క్లాస్ ఎల్ బి బార్ అన్న ఒకటే, ఎందుకంటే ఎల్ అనేది అక్కడ స్కేలార్ కాబట్టి. అలాగే ఎల్ ఏ బార్ క్లాస్ ఎంబి బార్ అంటే ఎల్ఎం అనేది స్కేలార్ కాబట్టి రెండు మల్టిప్లై చేసుకుంటాం, ఈ రెండింటిని ఏ బార్ క్లాస్ బి బార్ చేస్తాం. తర్వాత ద రిలేషన్ బిట్వీన్ 3 ఆర్థోగోనల్ వెక్టర్స్ అనుకుంటే ఐ బార్ జే బార్ కే బార్ అనేవి 3 ఆర్థోగోనల్ వెక్టర్స్ అనుకున్నాం, యూనిట్ వెక్టర్స్. ఐ బార్ జే బార్ కే బార్ అనేవి యూనిట్ వెక్టర్స్ అనుకుంటే 3 ఆర్థోగోనల్ అంటే ఒకదాని కూడా పర్పెండిక్యులర్ గా ఉన్న వెక్టర్స్. ఏమంటే అంటే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఏమో ఐ బార్ వై ఐ బార్ కి మధ్య యాంగిల్ 0 కాబట్టి 0 degrees అని రాసాం ఇంటూ ఎన్ క్యాప్. కాబట్టి ఇక్కడ సైన్ 0 అంటే 0 కాబట్టి ఇదంతా మల్టిప్లై చేస్తే 0 అని వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయడం వల్ల మనకు వచ్చేది వెక్టర్ కాబట్టి 0 వెక్టర్ అని చెప్పి రాసాం. జే బార్ క్రాస్ జే బార్ 0 బార్ అవుతుంది, కే బార్ క్రాస్ కే బార్ 0 బార్ అవుతుంది. కాబట్టి ఐ బార్ క్రాస్ ఐ బార్ ఈక్వల్ టు జే బార్ క్రాస్ జే బార్ ఈక్వల్ టు కే బార్ క్రాస్ కే బార్ ఈక్వల్ టు 0 బార్. అక్కడ డాట్ ప్రోడక్ట్ అయితే ఇదే వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది మధ్యలో డాట్ ఉంటే. అవునా? ఇప్పుడు చూడండి, ఐ బార్ క్రాస్ జే బార్ తీసుకున్నాం అనుకోండి. ఐ బార్ క్రాస్ జే బార్ తీసుకుని ఫార్ములా అప్లై చేస్తే మాడ్ ఐ బార్ మాడ్ జే బార్ సైన్ ఐ బార్ కమా జే బార్ అవుతుంది ఇంటూ ఈ ఐ బార్ కి జే బార్ కి పర్పెండిక్యులర్ గా ఉండే యూనిట్ వెక్టర్ ఏంటో చూసుకోవాలి. కాబట్టి ఐ బార్ కి జే బార్ కి పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టర్ అంటే ఇక్కడ కే బార్ కాబట్టి దాని యొక్క యూనిట్ వెక్టర్ తీసుకుంటే కే బార్ బై మాడ్ కే బార్. ఏమంటే మాడ్ కే బార్ అంటే వాల్యూ 1, మాడ్ ఐ బార్ అంటే 1, మాడ్ జే బార్ అంటే 1. ఎందుకంటే జే బార్ కే బార్ ఐ బార్ అనేవి యూనిట్ వెక్టర్స్ అని తీసుకున్నాం కాబట్టి వాటి మాడ్యులస్ వాల్యూస్ 1 అయిపోతాయి.
మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు ఐ బార్కి జే బార్కి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి sin 90 అంటే 1 అవుతుంది. కాబట్టి కే బార్ అయ్యింది. ఇక్కడ చూడండి ఐ జే కే అనేది ఆర్డర్. ఐ బారు జే బారు కే బార్ అనేది ఆర్డర్. ఏ బారు బి బారు సి బార్ ఎలాగో ఐ బార్ జే బార్ కే బార్ అలా ఆర్డర్. ఐ బార్ క్రాస్ జే బార్ తీసుకుంటే కే బార్ వస్తుంది. జే బార్ క్రాస్ కే బార్ తీసుకుంటే ఐ బార్ వస్తుంది. కే బార్ క్రాస్ ఐ బార్ తీసుకుంటే జే బార్ వస్తుంది. ఇలా కాకుండా దీని ఆర్డర్ మారింది అంటే ఇక్కడ వెక్టర్ కూడా సైన్ మారిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఎలా మారుతుందంటే జే బార్ క్రాస్ ఐ బార్ ఈక్వల్ టు మైనస్ కే బార్, కే బార్ క్రాస్ జే బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్, ఐ బార్ క్రాస్ కే బార్ ఈక్వల్ టు మైనస్ జే బార్. ఈ విధంగా మారుతుంది చూడండి. జే బార్ క్రాస్ ఐ బార్ ఈక్వల్ టు మైనస్ కే బార్, అలాగే కే బార్ క్రాస్ జే బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్. తర్వాత కే బార్ క్రాస్ ఐ బార్ కాబట్టి ఐ బార్ క్రాస్ కే బార్ ఈక్వల్ టు మైనస్ జే బార్. ఆర్డర్ మారితే సైన్ మారుతుంది అక్కడ. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఇంతకుముందు మనం అక్కడ డాట్ ప్రోడక్ట్ లో ఏ బార్ అనేది ఏ1 ఐ బార్ ప్లస్ ఏ2 జే బార్ ప్లస్ ఏ3 కే బార్, బి బార్ అనేది బి1 ఐ బార్ ప్లస్ బి2 జే బార్ ప్లస్ బి3 కే బార్ అని తీసుకున్నప్పుడు ఏ బార్ డాట్ బి బార్ అంటే ఎలా డిఫైన్ చేసాం? A1 B1 plus A2 B2 plus A3 B3 సార్. వెరీ గుడ్. అలాగే ఇక్కడ ఏ బార్ ప్లస్ బి బార్ ని ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం. ఏ బార్ ఈక్వల్ టు ఏ1 ఐ బార్ ప్లస్ ఏ2 జే బార్ ప్లస్ ఏ3 కే బార్, బి బార్ ఈక్వల్ టు బి1 ఐ బార్ ప్లస్ బి2 జే బార్ ప్లస్ బి3 కే బార్ అని తీసుకుంటే ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ ని ఎలా డిఫైన్ చేస్తారంటే చూడండి ఒకసారి. ఇది సింప్లిఫై చేద్దాం. ఏ1 ఐ బార్ ప్లస్ ఏ2 జే బార్ ప్లస్ ఏ3 కే బార్ క్రాస్ బి1 ఐ బార్ ప్లస్ బి2 జే బార్ ప్లస్ బి3 కే బార్. ఏమండి? ఇప్పుడు చూడండి ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ముందు ఏ1 తో మల్టిప్లై చేద్దాం. ఏ1 బి1 ఐ బార్ క్రాస్ ఐ బార్ అవుతుంది. అవుతుందా? ప్లస్ ఏ1 బి2 ఐ బార్ క్రాస్ జే బార్ అవుతుంది. ప్లస్ ఏ1 బి3 ఐ బార్ క్రాస్ కే బార్ అవుతుంది. తర్వాత ఏ2 బి1 జే బార్ క్రాస్ ఐ బార్ A1 B1 I cross bar I bar cross I bar కదా సార్, J bar వేసారండి సార్. కరెక్టే, వెరీ గుడ్. తర్వాత అదే చదివాను. జే బార్ క్రాస్ ఐ బార్ ప్లస్ ఏ2 బి2 జే బార్ క్రాస్ జే బార్ ప్లస్ ఏ3 బి3 ఏ2 బి3 జే బార్ క్రాస్ కే బార్ ప్లస్ ఏ3 బి1 కే బార్ క్రాస్ ఐ బార్ ప్లస్ ఏ3 బి2 కే బార్ క్రాస్ జే బార్ ప్లస్ ఏ3 బి3 కే బార్ క్రాస్ కే బార్. దీని వాల్యూ ఎంత? 0 సార్. 0 సార్. దీని వాల్యూ ఎంత? K bar సార్. K bar సార్. దీని వాల్యూ ఎంత? మైనస్ J bar సార్. అలా రాసింటే ఎస్ సార్. Yes సార్. నెక్స్ట్ దీని వాల్యూ ఎంత? మైనస్ K bar సార్. దీని వాల్యూ ఎంత? 0 సార్. దీని వాల్యూ ఎంత? I bar సార్. దీని వాల్యూ ఎంత? J bar సార్. దీని వాల్యూ ఎంత? మైనస్ I bar సార్. దీని వాల్యూ ఎంత? 0 సార్. ఇప్పుడు చూడండి మనకి ఏమొచ్చిందో. ఏ2 బి3 ఐ బార్ మైనస్ ఏ3 బి2 ఐ బార్. ఈ రెండులో ఐ బార్ కామన్ తీసుకొచ్చే Yes sir. ఎస్ సార్. తీసుకురాసానా డైరెక్ట్ గానే? Yes sir. ఈ రెండులో ఐ బార్ కామన్ తీసేస్తే ఏ2 బి3 మైనస్ ఏ3 బి2 ఇంటూ ఐ బార్ ప్లస్ ఈ రెండులో జే బార్ కామన్ తీసేస్తే ఏ3 బి1 మైనస్ ఏ1 బి3 ఇంటూ జే బార్ ప్లస్ ఈ రెండిట్లో కే బార్ కామన్ తీస్తే ఏ1 బి2 మైనస్ ఏ2 బి1 ఇంటూ కే బార్ అవుతుందమ్మా. ఎస్ సార్. Yes sir. దీన్ని సింపుల్ గా మనం ఎలా చేస్తామంటే ఐ బార్ జే బార్ కే బార్ ఏ1 ఏ2 ఏ3 బి1 బి2 బి3. చూడండి ఒకసారి
దీని డేటా ఫైండ్ అవుట్ చేయండి. ఐ బార్ ఇంటూ A2B3 మైనస్ A3B2 అయిందా లేదా? Yes, sir. Yes, sir. మైనస్ J బార్ ఇంటూ A1B3 మైనస్ A3B1. A1B3 మైనస్ A3B1 ప్లస్ K బార్ ఇంటూ A1B2 మైనస్ A2B1 అంతేగా? Yes, sir. ఇక్కడ దీన్ని మైనస్ తో మల్టిప్లై చేయండి లోపల. అప్పుడు ఇది ఏమవుతుంది? ప్లస్ J బార్ ఇంటూ A3B1 మైనస్ A1B3 అవుతుంది. సరిపోయిందా లేదా? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఇక్కడ రెండు వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ ని ఇలా డెటతో డిఫైన్ చేస్తారన్నమాట. అది కూడా ఏంటంటే ఆ వెక్టార్స్ ఏ ఫామ్ లో ఉండాలి? ఈ ఫామ్ లో ఉండాలి. అర్థమైందా? Yes, Yes, sir. sir. అదే మనకు అక్కడైతే డాట్ ప్రోడక్ట్ లో A1B1 ప్లస్ A2B2 ప్లస్ A3B3 సింపుల్ గా అయిపోతుంది. ఇక్కడ మన వెక్టార్లు కాబట్టి సింపుల్ గా అవ్వదు. అర్థమవుతుందా? ఇంకో విషయం, ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే నాకు ఏమైనా వచ్చింది? వెక్టార్ వచ్చిందా స్కేలర్ వచ్చిందా? Vector, sir. అందువల్ల ఏ బార్ క్రాస్ ఏ బార్ అంటే 0 బార్ రాస్తాను అనమాట అక్కడ. అర్థమవుతుందా మీకు? Yes, sir. Yes, sir. Yes, sir. అలా మాట. తర్వాత Sir. అమ్మా Sir, ఇప్పుడు A bar cross B bar అడిగితే డేటా ఇప్పుడు చూడండి, ఈసారి ఇందాక సైన్ థీటా అంటే మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ అని చెప్పుకున్నా. Yes, sir. Yes, sir. మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ అని చెప్పుకున్నాం. మరి ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఇదే కదా వచ్చింది. Yes, sir. Yes, sir. Yes, sir. ఇక్కడ మరి ఆల్టర్నేటివ్ వస్తుంది చూడండి, A2B3. A2 అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? A3 వచ్చింది. A3 అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? A1 వచ్చింది. B3 అయిపోయిన తర్వాత B1 వచ్చింది. B1 అయిపోయిన తర్వాత B2 వచ్చింది. A3 అయిపోయిన తర్వాత A1 వచ్చింది. A1 అయిపోయిన తర్వాత A2 వచ్చింది. B2 అయిపోయిన తర్వాత B3 వచ్చింది. B3 అయిపోయిన తర్వాత B1 వచ్చింది. అంటే ఆర్డర్ లో వస్తుంది, సైక్లిక్ ఆర్డర్ లో. Yes, sir. Yes, sir. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే డెట్ కట్టమంటే మాడ్ కట్టమంటే దీనికి కదా మాడ్ కట్టాలి. Yes, sir. Yes, sir. ఇక్కడ మాడ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఫార్ములాలో స్క్వేర్ ఆఫ్ A2B3 మైనస్ A3B2 హోల్ స్క్వేర్ ప్లస్ A3B1 మైనస్ A1B3 హోల్ స్క్వేర్ ప్లస్ A1B2 మైనస్ A2B1 హోల్ స్క్వేర్. ఇన్ని టర్మ్స్ రాయక లేకుండా సింపుల్ గా ఇలా రాస్తామన్నమాట. సిగ్మా A2B3 మైనస్ A3B2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా లేదా? Yes, sir. Yes, sir. అలా అని చెప్పి స్క్వేర్ రూట్ కొట్టేయకూడదు. సిగ్మా ఉంది మధ్యలో, సిగ్మా అలా క్యాన్సిల్ అవ్వడం. అర్థమవుతుంది? స్క్వేర్ ఆఫ్ ఇదేమవుతుంది? మాడ్ ఏ బార్ అంటే సిగ్మా A1 స్క్వేరే కదా. Yes, sir. ఎందుకంటే A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ A3 స్క్వేర్ కదమ్మా. Yes, sir. సిగ్మా B1 స్క్వేర్ అంటే B1 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ B3 స్క్వేర్ కదా. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. అలా కూడా రాసుకోవచ్చు. అలా మాట సింపుల్ గా అలా కూడా రాసుకోవచ్చు. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అడుగుతానండి చెప్పాలి. అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. తర్వాత ఇంకొక మంచి ఫార్ములా ఒకటి ఉంది, అది ప్రూఫ్ చెప్పాలి, చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ వెక్టర్స్ ఒకటి వస్తాయి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. సార్, ఇప్పుడు మీరు సైన్ థీటా ఫార్ములా ఇచ్చారు కదా సార్. తర్వాత ఇది ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి, రేపు ప్రూఫ్ చెప్తాను మీకు. ఇప్పుడు వద్దు, రేపు ఎలాగో నోట్స్ లో చెప్పాలి, ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా వెక్టర్స్ 2 వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ అని తీసుకున్నాం అనుకోండి, ఈ 2 వెక్టర్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ కి ఫార్ములా ఏంటంటే చూడండి, మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఏ బార్ ఇంటూ బి బార్ డాట్ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఎలా కూడా రాస్తాం, ఏ బార్ డాట్ ఏ బార్ ఏ బార్ డాట్ బి బార్ బి బార్ డాట్ ఏ బార్ లేదా ఏ బార్ డాట్ బి బార్ బి బార్ డాట్ బి బార్. చూడండి ఒకసారి వస్తుందా లేదా. ఏడి మైనస్ బీసీ చేశారు అనుకోండి, ఏ బార్ డాట్ ఏ బార్ ఇంటూ బి బార్ డాట్ బి బార్ మైనస్ బి బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ అవుతుందా లేదా. Yes, sir. Yes, sir. కూడా చెప్పుకుంటాం రేపు, ఇంపార్టెంట్. దీన్ని మనం ఎలా కూడా రాయొచ్చు, ఏ బార్ డాట్ ఏ బార్ అంటే మాడ్ ఏ బార్, అది ఏ బార్ స్క్వేర్ ఇంటూ బి బార్ స్క్వేర్
మైనస్ ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, ఇది కూడా ఫార్ములా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఏ బార్ బి బార్ అనేవి నాన్ కొలినియర్ వెక్టర్స్ అండి, నాన్ కొలినియర్ వెక్టర్స్. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఈ నాన్ కొలినియర్ వెక్టర్స్ అనేవి తీసుకున్నప్పుడు ఈ నాన్ కొలినియర్ వెక్టర్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ ఏ బార్ కి బి బార్ కి కూడా పర్పెండిక్యులర్ గా ఉంటూ ఉండే యూనిట్ వెక్టర్ కావాలనుకోండి, ద యూనిట్ వెక్టర్ perpendicular to both a bar and b bar formula a bar and b bar is good. The unit vectors perpendicular to both a bar and b bar are ఏమవుతుందంటే ఫార్ములా ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 2 మార్కులు క్వశ్చన్ ఉంటుంది దాని మీద. Yes, sir. ఏ బార్ కి బి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉండే యూనిట్ వెక్టర్స్ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ అట. ఏమండి తర్వాత నెక్స్ట్ the vector area of triangle ABC అంటే ఫార్ములా ఏమవుతుందంటే 1/2 ఇంటూ ఏబి బార్ క్రాస్ ఏసీ బార్. మరి ఏబి బార్ క్రాస్ ఏసీ బార్ అంటే మనకు వచ్చేది వెక్టరే కదా. 1/2 ఇంటూ బీసీ బార్ బిఏ బార్ క్రాస్ బీసీ బార్ లేదా బీసీ బార్ క్రాస్ బిఏ బార్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సిఏ బార్ క్రాస్ సిబి బార్. అంటే క్రాస్ ప్రోడక్ట్ అంటే వెక్టర్ కదా వస్తుంది. మరి మాడ్ అందుకనే తీసుకోలేదు, అక్కడ మాడ్ తీసుకుంటే స్కేలర్ అయిపోతుంది. అందువల్ల ఇది ఫార్ములా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. ఏమండి నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏ బారు బి బారు సి బార్ అనేవి పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ ఏ కామా బి కామా సి రెస్పెక్టివ్లీ. అర్థమవుతుందా? అంటే ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బారు, ఓబి బార్ ఈక్వల్ టు బి బారు, ఓసి బార్ ఈక్వల్ టు సి బార్ అమ్మ. అయితే వెక్టర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి కావాలంటే ఏ బార్ ఈక్వల్ టు ఏ బార్, ఓబి బార్ ఈక్వల్ టు బి బార్, ఓసి బార్ ఈక్వల్ టు సి బార్ అనుకున్నాం. ఏమండి ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ అనుకున్నాం, ఓబి బార్ ఈక్వల్ టు బి బార్ అనుకున్నాం, ఓసి బార్ ఈక్వల్ టు సి బార్ అనుకున్నాం. అలా అనుకున్నప్పుడు ద వెక్టర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఏమవుతుందంటే వెక్టర్ ఏరియా అంటే ఏంటి? మనకు వచ్చేది వెక్టర్ రావాలి. వెక్టర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే 1/2 ఇంటూ బి బార్ క్రాస్ సి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్ అవుతున్నాం. అర్థమవుతుందమ్మా? అదే మనకి ఏరియా కావాలనుకోండి, అప్పుడు దీనికి మాడ్ అప్లై చేసేయాలి. అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వెక్టర్ ఏరియా అంటే ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడంటే అప్పుడు దీనికి మాడ్ అప్లై చేసేయడమే. 1/2 ఇంటూ మాడ్ బి బార్ క్రాస్ సి బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్. అంతే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇంకో విషయం చెప్పాను మీకు. ఏ బార్ క్రాస్ బి బార్ ఈస్ బోత్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏబిసిడి అనేది ఒక పారలోగ్రామ్ తీసుకున్నాను. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఓ అనుకోండి. ఓఏ ఓబి ఓసి ఓడి అంటారు కాబట్టి అలా పెట్టుకున్నాం మనం ఏరో మార్క్స్. అప్పుడు
వెక్టర్ ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ కావాలనుకోండి, ద వెక్టర్ ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ లేదంటే ఏబిసిడి పారలోగ్రామ్ ఏబిసిడి ఇన్ డయాగ్నల్స్ లో చెప్పాలనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఏంటంటే ఏసీ బార్ బీడీ బార్. ఈ ఫార్ములా ఏమవుతుందంటే మీకు అక్కడ లోయర్ ప్లస్ లో నేర్చుకుంటారు. ఏంటి ఫార్ములా డయాగ్నల్స్ చేసినప్పుడు? రాంబస్క్ నేర్చుకుంటారు కదా, అదే ఇది హాఫ్ d1 d2. అవునా? Yes, Yes, sir. sir. Yes, sir. ఇక్కడ హాఫ్ ఏసీ బార్ ప్లస్ బీడీ బార్ వస్తుంది, వెక్టర్ కాబట్టి ఏరియా. తర్వాత నెక్స్ట్ అదే ఇప్పుడు ఏరియా కావాలన్నాడు అనుకోండి, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అన్నాడు అనుకోండి, అదే ఏ పారలోగ్రామ్ ఏబిసిడి అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం? ఏరియా అంటే మాత్రం మాడ్ అప్లై చేసేస్తాం, మామూలుగా వెక్టర్ ఏరియా అంటే మాత్రం మాడ్ ఉండదు. అర్థమవుతుందా? Yes, sir. మాడ్ ఏసీ బార్ ప్లస్ బీడీ బార్. నెక్స్ట్ అది ఇప్పుడు మరొక ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, 2 మార్కులకి క్వశ్చన్ ఇస్తాడు. ద వెక్టర్ ఏరియా ఆఫ్ ఏ పారలోగ్రామ్ విత్ ఏ బార్ కామా బి బార్ అనేవి ఎడ్జసెంట్ సైడ్స్ అమ్మా, యాజ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈజ్. వెక్టర్ ఏరియా కావాలి అంటే ఏ బార్ క్రాస్ బి బార్, అలాగే అండ్ ఏరియా కావాలంటే మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. పారలోగ్రామ్ చూసుకోండి, జామెట్రికల్ ఫిగర్ కూడా మనకు గుర్తుండాలి ఏంటనేది. తర్వాత నెక్స్ట్ ఏ బారు బి బారు సి బార్ అనేవి ఏంటంటే నాన్ కోప్లానర్ వెక్టర్స్ అన్నమాట, నాన్ కోప్లానర్ వెక్టర్స్. అలాగే ఇక్కడ ఆల్ఫా అనేది ఏంటంటే ఒక వెక్టర్ L1 ఏ బార్ ప్లస్ L2 బి బార్ ప్లస్ బి బార్ ప్లస్ L3 సి బార్. అలాగే బీటా అనేది M1 ఏ బార్ ప్లస్ M2 బి బార్ ప్లస్ M3 సి బార్. అయితే అప్పుడు దెన్ ఆల్ఫా క్రాస్ బీటా ఎలా రాస్తామంటే చూడండి, బి బార్ క్రాస్ సి బార్, సి బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ బి బార్, వీటి కోషన్స్ రాసండి L1 L2 L3 M1 M2 M3. అది కూడా మనకి ఏంటంటే మనం ఈ 2 క్రాస్ ప్రోడ్ చేసాం అనుకోండి, ఇందాక మనం చేసాం చూసారా ఏ బార్ క్రాస్ బి బార్, ఆ విధంగా చేస్తే మళ్ళీ మనకు అక్కడ కామన్ గా వస్తాయి ఇవన్నీ. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. కింద రాసాం కదా, ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ ఇందాక ఐ బార్ జే బార్ కే బార్ A1 B1 C1 A2 B2 C3 అని రాసాం, A1 B1 A1 A2 A3 B1 B2 B3 అని రాసాం చూసారా, ఆ విధంగా చేస్తే వచ్చేస్తుంది. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఒకసారి చదవండి. కాబట్టి మనం ఏంటంటే రేపు వీటి మీద సమస్య మొదలు పెట్టుకుందాం. ఈ మ్యాటర్ అంతా చెప్పేసుకుని సమస్య మొదలు పెట్టుకుందాం. ఏమైనా కొన్ని విషయాలు ఏమైనా అనుకుంటే రేపు నోట్స్ లో చెప్తాను. ఓకేనా? Yes, sir. Yes, sir. ఇంకా ఈ రోజు ఆపుదామా? ఇంకా నోట్సే చెప్పాలి ఇంకా ఏమా? Yes, sir.